కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం మరో స్వామి భక్తుడిని పరిచయం చేసుకుంటున్నాము. మల్లిక వెంకయ్య అనే భక్తుడి స్వామితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్నాము. ఆత్మీయులారా, వెంకయ్య స్వామి వారిని, వారి దివ్యలీలా విలాసాన్ని, వారి ఘనతను, ఆయనకు సంబంధించిన మానవాభ్యుదయాన్ని గుర్తు చేసుకునే సత్సంగానికి శుభస్వాగతం. మన దేశంలో అనేక మంది మహాత్ములు ఎప్పుడూ ఉద్భవిస్తూ ఉంటారని, వాళ్ళలో కొంతమంది గురించే ప్రపంచానికి తెలుస్తుందని, కొంతమంది తెలియకుండా ఉండిపోతారని చెబుతారు. ఒక్కోసారి ప్రపంచానికి తక్కువ తెలిసిన మహాత్ములు కొందరు ఉంటారు. నిజంగా షిరిడి సాయిబాబా వారు ఇప్పుడు ప్రశస్తులయ్యారే కానీ ఆయన దేహధారిగా ఉండగా పెద్దగా ప్రపంచానికి తెలిసిన తక్కువేనని అనుకోవాలి. కానీ చిట్ట చివరి రోజులలో అనేక మంది వారిని దర్శించటం అనేది సంతోషదాయకమైన విషయం. కానీ వెంకయ్య స్వామి వారి విషయంలో చాలా విచిత్రమైన పరిణామాలు చాలా ఉన్నాయి. చుట్టూ ఉండే సమాజం ఆయనను ఒకవైపు ఆయన దివ్యత్వాన్ని అనుభవిస్తూ గుర్తిస్తూ పూర్తిగా ఆయన గురించి ఏనాడు అర్థం చేసుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం పరమాద్భుతంగా జీవించారు. ఆయన వెంకయ్య స్వామి ఏం చేశారంటే అతి ప్రాచీన భారతీయ ఋషి దృక్పథం ఏదో దాన్ని అనుసరించారు. దానికి ముందు షిరిడి సాయిబాబా ఏం చేశారు, తన ఎదుట అగ్నిహోత్రాన్ని వేల్చి అది నిరంతరం మండుతుంటే అది తన గురుస్వరూపమని, మీ పాపాలు దహించటానికి అగ్ని ఉందని ఒకవైపు చెబుతూ నిరంతర అగ్నిహోత్ర పరాయణుడై ఉంటూ దానికి ద్వారకామాయ అని ఆ స్థలానికి పేరు పెట్టి ఆ ఇంటికి తలుపులు లేవు, ఆయన జీవితానికి రహస్యం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అక్కడికి రావచ్చు, అక్కడ ఏమి జరుగుతుందో అది చూడవచ్చు, చేతనైతే అందులో ఏదైనా నేర్చుకోదగింది ఉంటే నేర్చుకోవచ్చు, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు, ఎప్పుడు వద్దనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏ విధి నిషేధ నిర్బంధాలు ఏమీ లేవు. ఇకపోతే వెంకయ్య స్వామి వారి దగ్గర ఏమిటి తెలుసా, ఆయన అంతా పిచ్చంకయ్య అనుకున్నా సరే ఆయన దానికి ఏమి చెలించడు. ఆయన చుట్టూ చేరిన మనుషులలో ఏనాడు కులం, మతం, జాతి భేదం, ఎక్కువ తక్కువలు ఇవేవి గమనించనే లేదు. స్త్రీ పురుషులు అందరినీ సర్వసమంగా ఆదరించారు ఆయన. ఈ మల్లిక వెంకయ్య గొలగమూడి పక్కన పల్లెల నుంచే వచ్చిన వారు. ఈ వెంకయ్య సుమారు 15-20 సంవత్సరాల వయసులో స్వామిని చూడాలని వచ్చారట. స్వామిని చూడగానే, అయ్యా మనం ఎన్నో జన్మలుగా కలిసి వస్తున్నాము, నేను రామేశ్వరంలో మేనేజర్గా ఉన్నప్పుడు నువ్వు పెద్ద గుమస్తాగా ఉన్నావు, ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి, నీవు నా దగ్గరే ఉండయ్యా అని స్వామి చెప్పారు. ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడ అనేక మంది ఏ ఊరి వాళ్ళ ఊరి పేర్లు కూడా సరిగా తెలియవు. చాలా విచిత్రం. అందులో ఈ మల్లిక వెంకయ్య విషయం ఒకటి ఉంది. మనం పరిశోధన ప్రారంభించిన ఒక 10-15 ఏళ్ల నుంచి ఈ మల్లిక వెంకయ్యది పక్కనే ఉండేటటువంటి అనికేపల్లి అనుకునేవాళ్ళం. మన దగ్గర అంతా రికార్డులో అదే ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఇటీవల ఎవరో ఒకరు లేదు ఆయనది పెనవర్తి అన్నారు. మరికొందరు ఏమన్నారు, పెనవర్తే అయి ఉంటే తులస ఉంది కదా, ఆమెకు తెలియకుండా పెనవర్తి ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఎట్లా ఉంటుంది, అందుకని పెనవర్తిలో ఎప్పుడైనా వాళ్ళ పూర్వీకులు ఉంటే ఉండవచ్చు, లేదా ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు. సరే, అంతేకాదు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే పెనవర్తికిను అనికేపల్లికి మధ్యలో వచ్చి నిరంతరం కూలి చేసుకునే పేద జనుల ఇళ్ళున్నాయి. అక్కడెక్కడన్నా కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే అతను నిరుపేద శ్రామిక కులానికి చెందినవాడు.
అందుకని ఆయన్ని ఇప్పుడు మల్లిక వెంకయ్య అని మన పుస్తకాల్లో రాసుకున్నప్పటికీ ఆయనను నిరంతరం అట్లాంటి దృష్టితోనే ప్రపంచం చూచింది. కానీ వెంకయ్య స్వామి అలా చూడలేదు. స్వామి దగ్గరికి రాగానే అతన్ని చూచి ఏమన్నాడు తెలుసా? అయ్యా, మన ఇద్దరం చాలా జన్మలుగా కలిసే వస్తున్నాం. రామేశ్వరంలో నేను మేనేజర్గాను, నువ్వు పెద్ద గుమస్తాగాను ఒకప్పుడున్నాం. చాలా జన్మల నుండి మన ఇద్దరం కలిసి వస్తున్నాం. ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి. నీవు నా దగ్గర ఉండవచ్చయ్యా అని అన్నారు. అనే ఆ సూచన వెనుక ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందంటే, జన్మ జన్మాంతరాల జ్ఞానం, రుణానుబంధం. ఆ ఎదుట వచ్చిన వెంకయ్యకేమో ఏం తెలియవు. ఈ మల్లిక వెంకయ్య మీ దగ్గరకు వస్తే రోజు భిక్షాన్నానికి పోవాలి అని చెప్పడం, స్వామివారు అట్లా నువ్వేం పోబడలేదులయ్యా, మా ముఠాకు నాయకుడిగా ఉండి మా వాళ్ళతో కట్టెలు కొట్టిస్తూ ఉండు సరిపోద్ది అని స్వామి చెప్పడం జరిగింది. అతను ఏమనుకున్నాడు తెలుసా? చాలా చాలా చిత్రంగా ఉంటుంది. స్వామి, నీ దగ్గరికి రావచ్చు, కానీ దబరెత్తుకొని అట్ట పోయి అడక్క తింటానికి పోవాలా? ఇల్లు దగ్గర పోయి తెమ్మంటారు, అది నా వల్ల కాదు అన్నాడు. స్వామి ఎంత దయామయుడు అంటే, నువ్వు పోక్కర్లేదు, ఇక్కడ మా వాళ్ళందరికీ కట్టెలు కొట్టి గుండానికి వేయడం అవసరం, ఆ పనిలో ఉండు, మాకు నాయకుడుగా. మిగతా వాళ్ళు ఉన్నారే మా జనాలందరికీ, నువ్వు ముందుండి ఆ పని చూడు, నువ్వు దబరెత్తుకొని అక్కడికి పోక్కర్లే అని ఆయనకు ఒక ఉజ్జాయింపిచ్చారు. మూర్ఖత్వాన్ని కూడా అంగీకరించారు. జన్మ జన్మాంతరాల సంబంధాన్ని వ్యక్తం చేస్తూ అతడు ఏమి చేయటం తగి ఉన్నదో సూచించారు. ఉత్తములైన సత్పురుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారో దానికి మకుటాయమానంగా ఆ నిరుపేద పట్ల వెంకయ్య స్వామి ప్రతిస్పందించాడు. అయినా కూడా ఈయన వినకుండా, స్వామి నాకు తేళ్ళు, పాములు, దయ్యాలు వీటికి మంత్రంగా నేర్పిస్తే నేను మీ దగ్గరకు వస్తాను అని అడిగారు. అతడికి అంతటితో ఎట్లా ఒప్పుకుంటాడు? పల్లెటూళ్ళలో ఈ పల్లెల బయట ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో ఎవరైనా పాము మంత్రం వేసేవాడంటే, తేలు మంత్రం వేసేవాడంటే, వేపాకులు ఇలా చేసి మంత్రిస్తారు. ఇలాంటి మంత్రాలు ఏదన్నా చేసేవాళ్ళంటే వాళ్ళకు కొంచెం విలువ ఉంటుంది అనమాట. అట్లాంటి మంత్రాలు ఏమన్నా నేర్పిస్తానంటే వస్తున్నాడు. మామూలు మనం ఎవరేమన్నా అయితే ఏమన్నా దాన్ని ఒప్పుకోండాం. కానీ ఏమన్నారు స్వామి? దానికి ఉందిలేవయా, నువ్వు రా, నువ్వు మాట్లాడదాం, నువ్వు వచ్చే అని అతన్ని ఉత్తమత్వం వైపు ప్రేరేపించారు. అసలు నిజమేంది, వెంకయ్య స్వామిని ఒక్కసారి తలుచుకుని ఆయన గుండెల్లో ఉండే అది తీసి ఒక్కసారి ఎలాగన పెడితే ఏ పాము మంత్రమైనా వాటన్నిటికంటే అద్భుతమైన ఫలితం ఇస్తుంది కదా. అంత భక్తి ఆయనకుందా? ఉంటే ఉంటుంది. కానీ మొత్తం మీద మాత్రం లోపల ఒక సాత్వికత ఏర్పడిన మనిషిగా మనకు తోస్తాడు అతను.